హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. సో దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయిపోయేలోపు మనం ఒక మిక్స్చర్ని తయారు చేసుకుందాం. సో దీనికోసం మనం ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. సో కారం యాడ్ చేసుకొని కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటినంతా ఒక పేస్ట్ లాగా ఫామ్ చేసుకునేటట్టు మనం దంచుకోవాలి. సో మనము ఇదంతా నీట్గా దంచుకుని ఒక పేస్ట్ కింద మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ పేస్ట్ అంతా రెడీ అయ్యాక మనము కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ పేస్ట్ని తయారు చేసుకోవాలి. సో ఇది నెయ్యి అనేది ఆప్షనల్. సో దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కరివేపాకు ఇంకా సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఆ రెండు వేగాక మనము ఏవైతే చికెన్ పీసెస్ బోన్లెస్ ఉన్నాయో వాటిని నీట్గా పసుపుతో కడిగేసి ఆ పీసెస్ అన్నీ మనం ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోవాలి. సో ఈ ప్యాన్లో వేసుకొని తర్వాత వీటికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ సాల్ట్ మనము వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ మనము సాల్ట్ని చికెన్ పీసెస్కి పట్టేలా యాడ్ చేసుకోవాలి. సో నీట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాక కలిపేసుకొని వీటి పీసెస్ని ఉడకవడం కోసం లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. సో నీట్గా తిప్పేసుకొని కాసేపు లిడ్ పెట్టేస్తే సో చికెన్ పీసెస్ అన్నీ ఉడుకుతాయి త్వరగా. సో మనకి మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసరికి వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఇదంతా మనము లిడ్ తీసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వాటర్ పోయాయి అనుకున్నాక ఇందులో ఒక పేస్ట్ వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటే రెడీ.